శంకరాచార్యులు వారు అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది, మిగిలిన రసాలు చెప్పచ్చు. వారు భయపడిందని చెప్పడం ఎలా? ఆవిడ ఆదిశక్తి, ఆవిడ ఎలా భయపడుతుంది? ఆవిడ మహిషాసురాది రాక్షసులను నిర్జించిన తల్లి, ఆవిడ భయపడుతుందా? మరి భయం ఎలా చెప్పడం? శంకరుడు చమత్కారం చేశారు. ఆవిడ ఎడం పక్కన ఉంటుంది, శంకరుడేమో ఇలా ఆవిడికి కుడి పక్కన కూర్చుని ఉంటాడు, ఆయనకి ఎడం పక్కన కూర్చుని ఉంటుంది ఆవిడ. ఓ సరస్వతీదేవి ఆయన మీద కీర్తనలు చేస్తోంది ఆయన గొప్పతనాన్ని, ఎంతైనా మా ఆయన కదా అని ఇలా అస్తమానం చూసుకుంటే సభలో పిల్లలు బోళ్ళంత మంది ఋషులు వాళ్ళు ఉంటారు, అస్తమానం ఇలా చూసుకుంటోంది అనరు. అందుకని అలా చూడలేక, అలా చూడకుండా ఉండలేక మధ్య మార్గంగా ఏం చేసిందంటే ఆయన చెయ్యిలా పట్టుకుంది, ఎవరికి కనపడదు కదా అని పవిట కొంగు అడ్డు పెట్టి ఆయన చెయ్యి పట్టుకుంది. పట్టుకుంటే ఏదో చల్లగా పాకినట్టు అయింది. ఏమిటా అని ఇలా చూసింది, ఆయన చేతి మీద పాముటి ఈవిడి చేతి మీదగా పాముతా అలా అంది. హరాహిభ్యో భీత, అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు.